హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరు పిల్ల అండ్ లావణ్య వ్లాగ్స్. వీడియో ఏంటి అంటే, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే షార్ట్ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా అప్లోడ్ చేస్తే మనకు షార్ట్కి అయితే వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఎలాంటి టిక్స్ వాడాలి, ఏ విధంగా అయితే పెట్టకూడదు, ఏ మిస్టేక్ చేయొద్దు, ఎలా పెట్టాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తా. ముందు అయితే వీడియో అయితే ఖచ్చితంగా మొత్తం అయితే చూడండి, స్కిప్ చేయకుండా. స్కిప్ చేస్తే మనకి ఏంటనేది అర్థం కాదు. స్కిప్ చేయకపోతేనే మనం ఏ విధంగా చేయాలనేది టోటల్గా అర్థమవుతుంది. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. నేనైతే వీడియో ఎడిట్ చేయడానికైతే ఇన్షాట్ అయితే యాప్ యూజ్ చేస్తా. చూడండి, మనం అక్కడ వీడియో అని క్లిక్ చేయగానే వీడియోస్ వస్తాయి మనకి. ఇక్కడ మనం ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని ఇక్కడ క్లిక్ చేసేసుకోవాలి. చూడండి, పైన నేను ఏ వీడియో కావాలనుకుంటున్నానో ఆ వీడియో అయితే క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత మనకైతే ఈ విధంగా చూపిస్తుంది. మనమైతే షార్ట్ కాబట్టి ఇది షార్ట్ సింబల్లో పెట్టుకోవాలి. మనకి ఇక్కడ సైడ్కి చూపిస్తుంది చూడండి. తర్వాత మనం వాయిస్ చెక్ చేసుకుంటూ పోవాలి. చూడండి, దీన్ని మనము కొంచెం తగ్గించాలా లేదా పెంచుకోవాలన్నదాన్ని ఇక్కడ మనకైతే చూపిస్తుంది చూడండి. వాల్యూమ్ అయితే మొత్తం తగ్గిస్తున్నా నేను. దీన్ని కొంచెం పొడిగిస్తున్నా. చూడండి, అక్కడ స్పీడ్ అనేది ఉంది చూడ. స్పీడ్ ఇటు మనకు లెఫ్ట్ సైడ్ అంటేనేమో పెరుగుతుంది, రైట్ సైడ్ అంటేనేమో స్పీడ్ ఎక్కువ అవుతుంది. చూడండి, మనకు షార్ట్ అనేది ఒక 60 సెకండ్స్ ఉండాలి. సో 60 సెకండ్స్కి మనమైతే ఇలా చేసేసుకోవాలి. తర్వాత చూడండి, ఇక్కడ నేను వాల్యూమ్ అయితే తీసేసా మొత్తం, ఎందుకంటే మనం వీడియో తీసేటప్పుడు వచ్చే వాల్యూమ్ని తీసేసా. తర్వాత మనం ఇక్కడ వాయిస్ అనేది ఇవ్వాలి. వాయిస్ కూడా నేను ఇదే యాప్లో అయితే ఇస్తా. చూడండి, ఇక్కడ ఆడియో ఉంది చూడు, అది క్లిక్ చేసి ఇక్కడ మనము రెడ్ సింబల్ వచ్చేస్తే మనకు సెకండ్స్ పడుతుంది, 3 సెకండ్స్ మనకు. తర్వాత ఇక్కడ నేనైతే వాయిస్ అయితే ఇస్తున్నా చూడండి. తర్వాత ఇక్కడ మనమైతే దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనం వాయిస్ ఇచ్చినాం కదా, దాన్ని అయితే అక్కడ వాయిస్ సింబల్లో టోటల్గా మొత్తం పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనకు కొంచెం వాయిస్ ఎక్కువ అనేది వస్తుంది. తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే ఏదైనా ఫస్ట్ సేవ్ చేసి పెట్టుకోవాలి. నేనైతే కొన్ని సేవ్ చేసుకున్నా. ఇక్కడ చూడండి, అక్కడ యూజ్ అని క్లిక్ చేస్తే మనకైతే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే వస్తుంది. అయితే నేను బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టేసుకొని దాని వాల్యూమ్ అయితే ఒక 2 or 3 అట్లా 4 అయితే పెట్టుకున్నా, కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ రావడానికి. అది తర్వాత మనమైతే ఓకే చేసేసుకోవాలి. ఇంకా మనమైతే ఇక్కడ రిమూవ్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనకు అక్కడ సింబల్ అయితే ఉంటుంది ఇన్షాట్ అనేసి, దాన్ని మనము తీసేసేయాలి. ఎందుకంటే మనం ఏ యాప్లో ఎడిట్ చేస్తున్నామో అది ఈజీగా కనిపెట్టేయచ్చు ఎవరైనా. అది తీసేస్తే అయితే కనిపించదు. చూడండి, ఇదైతే మనము సేవ్ చేసేసుకోవాలి. పైన ఎక్స్పోర్ట్ అని చూడండి, అది సేవ్ అయిపోతుంది. చాలా సింపుల్గా అయితే మనము ఇన్షాట్లోనే వీడియోని ఎడిట్ చేయొచ్చు. ఇందులోనే వాయిస్ ఇవ్వచ్చు. థంబ్నెయిల్కి సంబంధించిన ఫొటోస్ కూడా ఇందులోనే దాదాపు ఎడిటింగ్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్ వీడియో కూడా ఖచ్చితంగా ఒకసారి పెడతాను చూడండి. మీకు థంబ్నెయిల్ వీడియో కావాలి అంటే నాకైతే కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా థంబ్నెయిల్ వీడియో పెడతాను. చూడండి, ఇక్కడ మనకైతే సేవ్ అయిపోయింది వీడియో. మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనము యూట్యూబ్ అయితే ఓపెన్ చేయాలి. చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకు హోమ్ స్క్రీన్లో ప్లస్ గుర్తుంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే మనకు షార్ట్, లాంగ్ వీడియో అన్నీ చూపిస్తుంది. మనం షార్ట్ క్లిక్ చేసేసుకోవాలి. షార్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఎడిటింగ్ చేసుకున్న వీడియోని క్లిక్ చేసేసుకోవాలి. ఇది కూడా ప్రాసెసింగ్ అయితే అవుతుంది. చూడండి, మనకు అక్కడ ఎన్ని మినిట్స్ ఉంది, ఎన్ని సెకండ్స్ ఉంది, మినిట్స్ ఆ సెకండ్స్ అనేది చూపిస్తుంది. దాదాపు షార్ట్స్ అయితే 60 సెకండ్సే. అక్కడ మనకు ఎంత ఉందనేది అయితే చూపిస్తుంది చూడండి. కొంచెం ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అప్లోడ్ చేసేసుకోవాలి. ఏమైనా మిస్టేక్ అయితే మళ్ళీ డిలీట్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేసేస్తున్నా. మనకి ఏదైనా సాంగ్ని బ్యాక్గ్రౌండ్ చేసేసుకోవాలంటే అక్కడ మనకు పైన సాంగ్ సింబల్ అయితే క్లిక్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకున్నా కాబట్టి నేను డైరెక్ట్ ఇట్లా క్లిక్ చేసేస్తా. చూడండి, ఇక్కడ ఏంటి అంటే టెక్స్ట్, మనం ఏదైనా టెక్స్ట్ చేయాలంటే మన వీడియోకి సంబంధించింది ఏదైనా రాయాలి అనుకుంటే అక్కడ రాయాలి. నేనైతే జస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని అయితే రాస్తున్నా. అది కూడా మెయిన్ స్క్రీన్ మీద కనిపించేటట్టుగా మనం ఏదైనా అక్కడ ఫాంట్స్ ఉంటాయి, మనం ఏ స్టైల్లో రాయాలనుకుంటున్నాం, ఏ కలర్లో రాయాలనుకుంటున్నాం అనేది కూడా మనం అక్కడ సెట్ చేసేసుకోవచ్చు.
తర్వాత అక్కడనే దాని కిందనే వాయిస్ ఓవర్, మనం ఏదైనా వాయిస్ ఇవ్వడానికి కానీ ఇంకేమైనా ఎఫెక్ట్స్ కానీ వీడియో కటింగ్ కానీ అలా చేసేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని సెట్ చేసేసుకోవచ్చు, చిన్ననా పెద్దనా సైడ్కా అనేది. చూడండి కరెక్ట్గా చూసేసి ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఒత్తేసుకోవాలి. చూడండి మనకు సెట్ అయిపోయింది. అక్కడ నెక్స్ట్ అయితే ఒత్తేసుకున్నాను నేను. తర్వాత మనకు ఇట్లా మెయిన్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. దాని అక్కడ నేనైతే ఇక్కడ మన పెన్సిల్ సింబల్ అయితే క్లిక్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మనకు థంబ్నెయిల్, మనకు వీడియో అయితే స్క్రీన్ మీద ఏ పిక్ని చూపించాలి అనుకుంటున్నామో ఆ పిక్ కోసం నేను అక్కడ ఐకాన్ అయితే క్లిక్ చేశాను. చూడండి కొంచెం ప్రాసెస్ అవుతుంది. మనం ఇక్కడ కొంచెం నీట్గా పెట్టేసుకోవాలి. మనకి ఎందుకంటే వీడియో చూడడానికి ఇక్కడనే బాగా ఇష్టపడతారు. మనం దేని గురించి పెడుతున్నామో సింబల్ చూడేలా పెట్టేసుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ అయింది కదా, నేను థంబ్నెయిల్ ఏది ఇవ్వాలనుకుంటున్నానో అది పెట్టేసుకుంటున్నా. ఈ వీడియో దేనికోసం, మనం కూరగాయలు మొక్కలు పెట్టినాం కాబట్టి ఆ మొక్కలను చూపించే విధంగా ఇక్కడ చూపిస్తున్నా. చూడండి ఇట్లా చూపించిన తర్వాత అక్కడ పైన క్లిక్ చేస్తున్నా. సెట్ చేసుకున్న తర్వాత చూడండి అక్కడ క్లిక్ చేసేసుకోవాలి. మనం ఈ వీడియో దేనికోసం పెడుతున్నాం, ఫార్మర్ రైతుల గురించి కానీ అట్లా మనం అయితే సింబల్ ఇక్కడ రాసేసుకోవాలి. నేనైతే మనం ఇక్కడ తెలుగులో అయితే టైప్ చేస్తున్నాం కాబట్టి తెలుగులో రాసేసుకోవాలి. నేను ఏం పెట్టినా అంటే నిన్న వర్షంలో పెట్టిన మొక్కలు ఈరోజు ఎండలో ఈ విధంగా అయ్యాయి, ఎండలో ఇలా మాడిపోయాయి అనేది అయితే ఇక్కడ రాస్తున్నా. చూడండి రాసిన తర్వాత ఏంటి అంటే ఫస్ట్ చెక్ చేసేసుకోవాలి. చూడండి మొత్తం ఇలా రాసేసేసుకోవాలి. ఈరోజు ఎండలో ఇలా మాడిపోయాయి అని పెట్టేసుకున్నాం. తర్వాత మనం యాష్ ఇచ్చేసి దేని గురించి, ఫార్మర్ రైతు అలాంటి మనము ట్యాగ్స్ అయితే ఇక్కడ ఇచ్చేసేసుకోవాలి. అలాంటివి కాకపోయినా కూడా ట్రెండింగ్ షార్ట్స్ కానీ వైరల్ షార్ట్స్, వైటీ షార్ట్స్, వైటీ స్టూడియో, వైటీ యూట్యూబ్ షార్ట్స్ ఇలాంటివి మనము వైరల్గా ఉన్న వాటిని పెడుతుంటే మన వీడియో అనేది వైరల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నాం. ఇక్కడ మనము వైరల్ ఉన్నవి ఇస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఏంటి అంటే 100 లెటర్స్ లోపే ఉంటుంది. దాన్ని మనం స్పేస్ ఇచ్చినాం కదా, ఆ స్పేస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో ఎప్పుడైనా పబ్లిక్లో పెట్టకూడదు, అన్లిస్ట్లో పెట్టేసి వీడియో అనేది పోస్ట్ చేసేసుకోవాలి. లొకేషన్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. మనం ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్నీ అవన్నీ పెట్టుకుంటేనే మన వీడియో వైరల్ అవుతుంది. తర్వాత ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఇక్కడ కిడ్సా నాట్ కిడ్స్ అని ఉంటుంది, మేర్ ఫర్ కిడ్స్ అని. మనం నాట్ కిడ్స్ అని పెట్టుకొని కామెంట్స్ ఆన్ పెట్టేసుకొని పోస్ట్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ పోస్ట్ అయితే అవుతుంది వీడియో. మెయిన్గా మనం నాట్ కిడ్స్ అనే పెట్టేసుకోవాలి. కిడ్స్ అని ఆన్ చేసామనుకోండి మన వీడియో వాళ్ళకు సంబంధించే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఏజ్కి సంబంధించిన చూసే విధంగా ఉంటుంది మన వీడియో అనేది. సో కిడ్స్ అనేది తీసేసేసి మనం నాట్ కిడ్స్ అని పెట్టేసుకుంటే మన వీడియో ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. చూడండి ఇక్కడ మనకైతే ప్రాసెసింగ్ అయితే అయిపోయింది. తర్వాత మనం వైటీ స్టూడియోలోకి అయితే వెళ్ళాలి. చూడండి వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఉంటుంది కంటెంట్ అనేది ఓపెన్ చేయాలి. మనకు కంటెంట్లో చూపిస్తుంది చూడండి, జస్ట్ 3 minutes అని చూపిస్తుంది. చూడండి మనకైతే వీడియో అప్లోడ్ అయిపోయింది, అన్లిస్ట్లో ఉంది కదా, దీన్ని మనం పబ్లిక్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ పెన్సిల్ ఐకాన్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అన్లిస్ట్ నుంచి చేసేసి పబ్లిక్ పెట్టేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ రావాలి, డిస్క్రిప్షన్ అయితే పెట్టుకోవాలి కదా, బ్యాక్ అయితే రావాలి. చూడండి బ్యాక్ వచ్చిన గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఉన్న సియూ టూల్స్ అని ఒకటి ఉంటుంది, ఫ్రీ జనరేటర్ సియూ టూల్స్ అని ఉంటుంది ఒకటి. చూడండి ఫ్రీ యూట్యూబ్ ట్యాగ్ జనరేటర్ అనేసి అది క్లిక్ చేసేసేయాలి. తర్వాత అందులో ఇక్కడ ఎంటర్ అని ఉంటుంది. మనం దేని గురించి పెడుతున్నాం, ఫార్మర్, మన ఏ సబ్జెక్ట్ కంటెంట్ అయితే ఏం పెట్టాలనుకుంటున్నామో ఆ కంటెంట్ ఇక్కడ రాసేసి పైకి అనేసి జనరేట్, అక్కడ మనం జనరేట్ చేసామంటే మనకి కింద వైరల్లో ఉన్నటువంటి ట్యాగ్స్ అయితే వస్తాయి. వాటిని జస్ట్ ఇలా క్లిక్ చేస్తేనే కాపీ అవుతాయి. అవన్నిటిని కూడా ఇలా క్లిక్ చేస్తూ రావాలి. ఇక్కడ మనం ఏ కంటెంట్ అయితే వాడుతున్నామో ఆ కంటెంట్ వైరల్లో ఉన్నవి
మనకి ఇక్కడ చూపిస్తాయి. దాన్ని ఇక్కడ కాపీ సెలెక్ట్ ట్యాగ్స్ అని ఉంటాయి. దాన్ని ట్యాగ్ సెలెక్ట్ చేసేసుకొని కాపీ చేసేసుకొని మళ్ళీ ఇందులోకి వచ్చి యాడ్ డిస్క్రిప్షన్లో రాసేసుకోవాలి, కాపీ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం స్పేస్ ఇస్తూ మనం ఇక్కడున్న యాష్ పెట్టేసుకుంటూ కొన్ని ట్యాగ్స్ అయితే ఇచ్చేసేసుకోవాలి. అక్కడ నేను ఫార్మర్ లాంటివి, రైతు, అదేంటి వైరల్ షార్ట్స్, వైరల్ వీడియోస్, ఫార్మరు, ఇట్లా రైతు కష్టాలు, అలాంటి మనకు రైతుకు సంబంధించినవి ఇట్లా ట్యాగ్స్ అయితే ఇచ్చేసేసుకోవాలి. కొంచెం కొంచెం స్పేస్ ఇస్తూ ఇలా మనం చేయడం వల్ల మన వీడియో రికమెండ్ అంటే మనము ఏ కంటెంట్ కిందకి వాడుతున్నామో అక్కడ వాళ్ళకు మనం ఏదైనా సెర్చ్ చేస్తే, ఎవరైనా రైతుకు సంబంధించిన ఏమైనా సెర్చ్ చేస్తే మన వీడియో వాళ్ళకి రికమెండ్ అవుతుంది అన్నట్టు. సో ఇలా కొంచెం కొంచెం స్పేస్ ఇస్తూ ఇట్లా కామెంట్, ఫార్మర్ సాంగ్, వైరల్, ఐటీ స్టూడియో ఇలాంటివి అయితే పెట్టేసేసుకోవాలి. కంప్లీట్గా అన్లిస్ట్లో పెట్టిన తర్వాతనే వీడియో అనేది అప్లోడ్ అని చేసుకోవాలి. మనం పబ్లిక్లో పెట్టిన తర్వాత ఏదైనా ఎడిటింగ్ చేసుకుంటే మిస్టేక్ అయితే అది ఎడిటింగ్లో రాదు, మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అన్లిస్ట్లో పెట్టేసుకొని ఎడిటింగ్ చేసేసుకోవాలి. చూడండి అయిపోయింది. రిలేటెడ్ వీడియో అంటే రిలేటెడ్గా మనం ఏదైనా లాంగ్ వీడియోని లింక్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.